ఇప్పటివరకు వచ్చినటువంటి వార్తలు మన అంశాలు చూసాం. దానికి సంబంధించి విశ్లేషించడానికి మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు చిరుమల రాకేష్ గారు ఉన్నారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్ అండి. అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రఘునందన్ గారు గుడ్ మార్నింగ్ అండి. రాకేష్ గారు మీ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. ప్రధానంగా ఏదైతే టీడీఆర్ పీడుకు ఏదైతే టీడీఆర్ సంబంధించి ఏదైతే మూసి ప్రక్షాళన కావచ్చు, లేకుంటే ఇంకోటి ఏమన్నా అనుకోవచ్చు. ప్రధానంగా దానికి సంబంధించి ఇంకోటి గాంధీ సరోవర్, గాంధీ విగ్రహం ద్వారా 5,000 కోట్లకు సంబంధించి గాంధీ విగ్రహం ఏర్పాటు చేయడం కావచ్చు, బాధితులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చకచకా జరిగిపోతున్నాయి. గాంధీ విగ్రహం పెట్టడం వల్ల ఎవరికి ఉపయోగం ఏంది అసలు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్ గారు, మీకు రఘునందన్ రావు గారికి, టీ న్యూస్ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే అంటే సుందరీకరణను ఎవరు కూడా వ్యతిరేకించట్లేదు, ఎవరు కూడా గాంధీ విగ్రహం పెట్టద్దు అని చెప్పేసి కూడా ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ అడుగుతుంది ఏంటంటే ప్రజలందరూ కూడా కోరుకుంటుంది ఏంటంటే ఏదైతే 2000 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ అనేది తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. పట్టణాల్లో ఏ విధంగా తీసుకోవాలి, పల్లెల్లో ఏ విధంగా తీసుకోవాలి. మరి ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తీసుకొచ్చిన తర్వాత మేము డబ్బులు ఇవ్వం మీకు, అసలు మీ అపార్ట్మెంట్లు పోవాలి, మీ ఇండ్లు పోవాలి, మిమ్మల్ని మేము పట్టించుకోమని చెప్పేసి ఏదైతే నేనేమంటున్నా, మీకు అసలు డబ్బులు ఇవ్వం, మా ఇష్టం వచ్చినట్టు తీసుకుంటాం, ప్రభుత్వం కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు అని చెప్పేసి అటువంటి ధోరణి సరైన పద్ధతి కాదు. ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లా నువ్వు ఏదైతే కట్టియానో అది కట్టించే తీసుకుంటా అంటే అది ఒక పద్ధతి. కానీ లేకుండా ఏదో ఇప్పుడు మనం అడిగినాం అనుకో, అసలు గాంధీ విగ్రహం పెట్టద్దు అంటారు అని చెప్పేసి ఇంకో బదనాలు చెప్తారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా తయారైపోయిందంటే కంప్లీట్గా అసలు గాంధీకి వాళ్ళకి సంబంధం లేకుండా వాళ్ళ ఇంటి పేరు గాంధీ పెట్టుకొని దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి బలవంతంగా ఏదైతే రుద్దుతుర్రో ఆ రుద్దడానికి ప్రజల్ని, గాంధీ అంటే ఏ రోజు సామాన్య ప్రజల్ని వేధించలేదండి. మహాత్మా గాంధీ అంటే ఈ దేశంలో ఉన్న చాలామంది ప్రజలు తిండికి లేక గుడ్డకు లేకున్నారు కాబట్టి నేను కూడా ఆయన అడ్వకేట్గా ఉండి విదేశాల్లో ప్రాక్టీస్ చేసినటువంటి మహాత్మా గాంధీ కూడా తన బట్టల్ని త్యాగం చేసి ఓన్లీ ఒక చెల్ల అంటే కండువతోటి ధోతితోటి దేశం మొత్తం పాదయాత్ర చేసినటువంటి గొప్ప అంటే నాయకుడు మహాత్మా గాంధీ. ఈ భారతదేశానికి స్వతంత్రం రావడానికి అందరినీ కలిసికట్టుగా పోరాటం చేసినటువంటి నాయకుడు మహాత్మా గాంధీ. ఈరోజు ఏంటండి మొత్తం కరప్షను, దానికి ఎట్లా డబ్బులు సంపాదించుకోవాలి, దాన్ని ఎట్లా ఖతం చేయాలి అని. నువ్వు మూసీ రివర్ ఫ్రంట్ను డెవలప్ చేయాలంటే ఫస్ట్ ఎస్టీపీలు కడతావు. నువ్వు మొత్తం అయిపోయిన తర్వాత ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఆ విగ్రహాలు పెడతామని చెప్పేసి అంటే అది వేరే ముచ్చట. ఇప్పుడు ట్యాంక్ బండ్ ఉంది, ఆ రోజు ఎన్టీ రామారావు గారు విగ్రహాలు పెట్టిండు. పెట్టినప్పుడు ఏం చేసిండు, చిన్నగా ఉన్న ట్యాంక్ బండ్ వెడల్పు విశాలంగా చేసిండు, దాని మీద విగ్రహాలను పెట్టిండు. ఇప్పుడు నువ్వు కూడా ఫస్ట్ ఎస్టీపీలు స్టార్ట్ చేయి, ఆ మూసీలో ఉన్నటువంటి ఇది మొత్తాన్ని కూడా తీసేయి, లేకపోతే ఎక్కడైతే ఖాళీ జాగా ఉందో అక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ మహాత్మా గాంధీ ఘాట్ ఏదైతే ఉన్నదో అక్కడ బాపూజీ నగర్ అని ఉంటుంది, అక్కడ ఆల్రెడీ మహాత్మా గాంధీ విగ్రహం ఉన్నది. మళ్ళీ నేను కొత్త విగ్రహాన్ని పెడతా అని చెప్పేసి ఎవరిని బ్లఫ్ చేయడానికి అంటే నువ్వు ఆ ప్రాజెక్టును నిజం చెప్పాలంటే మూసీ రివర్ ఫ్రంట్ అనే ప్రాజెక్టును చేయలేని. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మీరు మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి ఇక్కడ ఎక్కడన్నా అంటే వాళ్ళు డిపిఆర్ ఎక్కడన్నా సబ్మిట్ చేసిర్రా? నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళకి లోన్ ఇచ్చే బ్యాంక్ ఏది? వాళ్ళు ఈ ప్రాజెక్ట్ని ఎట్లా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక స్పష్టత ఉండాలి కదా. అంటే ప్రజల్ని వేధిస్తాం, ప్రజల్ని వేధించడం ద్వారానే ఏదో పాలన సాగిస్తామంటే వచ్చిన పంచాలు ఏం చేస్తారండి? ప్రజల్ని వేధించడం. ఏం వేధింపులు? ఇగో ఏది మూసీ రివర్ ఫ్రంట్ అని అక్కడ ఉన్నటువంటి ఇళ్ళని కూలగొట్టడం. మొన్న ఒక మహిళ స్పష్టంగా ప్రశ్నించింది, నా ఇల్లు బఫర్ జోన్లో ఉంది, ఎఫ్టీఎల్లో నా ఇల్లు ఉంది, నువ్వు కూలగొడుతున్నావు. రైట్, మేము ఒప్పుకుంటాం. కానీ నువ్వు 100 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటున్నాం, ఇంతవరకు ఒక నీళ్ళు రాలే, ఏం రాలే ఇక్కడికి, అయినా కానీ నువ్వు ఎఫ్టీఎల్ ఉన్నావు అంటున్నావు. ఎఫ్టీఎల్ ఉన్న తర్వాత బఫర్ జోన్ ఉన్నావు అని చెప్పిన తర్వాత మరి ఈ బఫర్ జోన్ నా ఇల్లు కూలగొట్టిన కాడ నువ్వు ఏ మల్టీ స్టోర్ కాంప్లెక్స్ కట్టా అని చెప్పేసి గ్యారంటీ ఇస్తావా? నువ్వు ఏదైతే జాగా తీసుకుంటున్నావు బఫర్ జోన్ అని తీసుకుంటున్నావు, తీసుకున్న కాడ ఏం కట్టద్దు కదా, మరిగా దాంతో ఖాళీ పెట్టాలి కదా. ఖాళీ పెట్టకుండా మళ్ళీ దాన్ని ఏం చేస్తారంట, మల్టీప్లెక్స్లు కట్టడానికి లేకపోతే ప్రైవేట్ కంపెనీలకు వాళ్ళన్నిటికీ కాంట్రాక్ట్ ఇస్తారట. అంటే పేదోడు ఉంటేనేమో బఫర్ జోను, నువ్వు కట్టుకుంటామంటే అది బఫర్ జోన్ కదా. కాబట్టి ఇది కంప్లీట్గా అంటే కాంగ్రెస్ పార్టీ ప్రజలతో బిజినెస్, ప్రజల ఆస్తులతో బిజినెస్, ప్రతి ఒక్కటి వాళ్ళకు వ్యాపార కోణంలో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టీడీఆర్ నిజంగా కూడా డిమాండ్ ఉంది, అమ్ముకోవచ్చు అంటే వేరు. రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది కదండి, ఉన్న ఇళ్ళే కొనడానికి దిక్కు లేదు. నేనేమంటున్నా, ఇళ్ళని కొనేటోళ్ళు లేరు కదా ఇప్పుడు. కాబట్టి ఇది కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చి దాని పక్కనే
ఏదైతే ఇక్కడ గాంధీ సరోవర్ కడుతుంది దాని పక్కన డిఫెన్స్ ల్యాండ్ ఉన్నది, మొత్తం ఓపెన్ ఉన్నది డిఫెన్స్, ఇల్లెందుకు కూలగొడుతున్నాను? కాబట్టి కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ ఒక చిత్తశుద్ధి లేని, అంటే ఒక ప్రణాళిక లేని, ఎక్కడికక్కడ ఓ దిక్కు హైదరాబాద్లో ఉన్నటువంటి హైదరాబాద్లో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ తోటి రోజు ప్రజలంతా సతమతం అవుతున్నారు. ఇంకో దిక్కు గతంలో మనం చూసినాం నెట్ వైర్లన్నీ కోసేసారు. ఇప్పుడు నువ్వు అన్నవు ఆ రోజు ఒక్క వైర్ కూడా కనిపించద్దని చెప్పేసి ఇంటర్నెట్ వైర్లు కోసేస్తే, కేబుల్ వైర్లు కోసేస్తే, మరి ఇప్పుడు కనిపిస్తలేవా? అంటే వాళ్ళతో సెటిల్మెంట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి సెటిల్మెంట్ కావాలి, వెంటనే ఖతం కావాలి. ఈరోజు ఎవరు పట్టణాల్లో ఉన్న ప్రజలు సుఖంగా లేరు. అందుకే మన పట్టణాల్లో ఏదైతే కార్పొరేషన్ ఎలక్షన్లో కర్రు కాల్చి పాత పెట్టిన మున్సిపల్ ఎలక్షన్లు మొత్తం ఓకే. అదేవిధంగా గ్రామాలకు పోతే యూరియా కష్టాలు, యూరియా లేదు, కొనేటోళ్ళు లేడు, పంట కొనేటోళ్ళు లేడు, ఎక్కడికక్కడ కష్టాలు. ఇప్పుడు సాగునీరు లేదు, ప్రాజెక్టులు పనిచేస్తలేవు. ఇంకో దిక్కు ఇసుక దోపిడీ. ఇప్పుడు అన్నారం ప్రాజెక్టును కూలగొట్టడానికి కుట్రవంతులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఓకే. ఎందుకంటే కింద మీద మొత్తం కూడా ఇసుక తీస్తున్నారు. దానికి 1/2 కిలోమీటర్ దూరంలో ఇసుక తీయద్దు, అసలు లారీ లోపలి దిగద్దు. ఇప్పుడు మొత్తం లారీలు లోపలి దిగి ఉన్నాయి. కావాలంటే ఈరోజు మన టీ న్యూస్ ప్రతినిధి అక్కడికి పంపిరు అన్నారం ప్రాజెక్ట్ దగ్గరికి. కాబట్టి ఇది మొత్తం కూడా ఒక కుట్రపూరితంగా నడుస్తుంది. ఈ ప్రభుత్వమే తన జేబు ఎట్లా నిండాలి, ఢిల్లీకి కప్పాలు ఎట్లా కట్టాలని చెప్పేసి ఆలోచిస్తుంది. ఎక్కడ కూడా ప్రజల బాగోలు నుంచో ప్రజలకు అక్కడికి వచ్చి చేయట్లేదు. రైట్. కుట్రలు కుతంత్రాలు దౌర్జన్య పాలన కొనసాగుతుంది తప్ప పేదలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పేదలకు మేలు జరిగే పాలన కాంగ్రెస్ పార్టీ చేయట్లేదు అని చెప్పేసి రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు రఘునందన్ గారు, మనం చూస్తున్నాం టీడీఆర్ పేరిట, ఏదైతే భూసేకరణ పేరిట కావచ్చు, మొత్తానికి ఇక్కడ సమిధ అవుతుంది, మాత్రం సామాన్యుడే సమిధ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సామాన్యుడి గురించి ఆలోచించే పరిస్థితి కాంగ్రెస్ సర్కార్లో లేనటువంటి పరిస్థితి. దీని గురించి మీరేమంటారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాకేష్ గారు, సురేష్ గారు, ఈ న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే కొంచెం బ్యాక్కి వెళ్ళి ఒక 2008లో ఒక ఇన్సిడెంట్ మాట్లాడుకుందామండి. మన ప్రస్తుతం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ఆఫీస్ ఉందో గాంధీ భవన్, అది కట్టే క్రమంలో జరిగిన భీమ్రావ్ నగర్ కాలనీ వాసుల పైన జరిగిన ఎట్లా ఖాళీ చేయించారు అనేది ఒకసారి అన్ని గుర్తు తెచ్చుకుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలుగుతారు, ఏం చేస్తారు, వీళ్ళ పద్ధతి ఎట్లుంటుంది అనేది క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ పార్టీ ఆఫీస్ కట్టుకోవడానికి రాత్రికి రాత్రి బుల్డోజర్లతో కూలగొట్టేసి చేసిరు. అది చరిత్ర సాక్ష్యం. ఇప్పుడు జరుగుతున్నది అదే. ఇప్పుడు మీకు సర్దార్ పటేల్ తెలుసు. సర్దార్ పటేల్ గారి విగ్రహం గుజరాత్లో నర్మదా సరోవర్ డ్యామ్ దగ్గర 3,000 కోట్లతో పెడితే విమర్శించని కాంగ్రెస్ నాయకుడు లేడు. స్టాచ్యూలకు డబ్బులు ఖర్చయింది, స్టాచ్యూలకు పెట్టడం ఏంది, వేస్ట్ ఆఫ్ మనీ అని, విగ్రహాలతో ఏమవుతుంది అని చెప్పేసి విమర్శించని నాయకుడు లేడు. ఇప్పుడు అదే వీళ్ళు 5,000 కోట్లతో గాంధీ విగ్రహం పెడతామంటున్నారు ఎట్ ద కాస్ట్ ఆఫ్ పీపుల్స్ లైఫ్. 450 కుటుంబాలు అయితే, మధురెడ్డి అపార్ట్మెంట్ అయితే ఏమిటి, ఇంకా పక్కన అయితే ఏమిటి, మొత్తం ఇదేంటి ఒక రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్. నో రిగ్రెట్స్. గాంధీ గారి పైన పూర్తి గౌరవభావం ఉన్నా కూడా చెప్పేది ఏంటంటే ఇది రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ గా కాంగ్రెస్ పార్టీ టేక్ ఓవర్ చేస్తున్నది. అదర్వైజ్ మీకు అంత ప్రేమ గనక ఉండి ఉంటే ఇప్పుడు ఉన్నది ఉన్నట్టుగా హెరిటేజ్ గా డెవలప్ చేయండి. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ఎస్ఎన్డిపి అండి? రాకేష్ గారు ప్రాపర్ గా గుర్తు చేశారు, ఎస్టీపీలు కట్టమని చెప్పేసి. మనం ప్రాపర్ గా ఒక ప్రణాళికతో స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం కదా. దాంట్లో 58 వర్క్స్ టేకప్ చేస్తే 38 కంప్లీట్ అయి ఉన్నాయి. వాట్ ఈస్ మిగతా 20 ఎస్ఎన్డిపి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అవి క్లీన్ చేసి, అవి పూర్తి చేసి ఎస్టీపీల ద్వారా ఫ్రెష్ వాటర్ నువ్వు పంప్ చేయి మూసీలోకి. సగం దరిద్రం ఆడనే చూస్తుంది కదా. నువ్వు ఇల్లీగల్ డంపింగ్ ఆపు మూసీలో, సగం దరిద్రం ఆడనే వడుస్తుంది కదా. నీ చేతిలో ఉన్నవి నువ్వు చేయదలసినవి వితౌట్ జీరో ఎక్స్ట్రా ఎఫెక్ట్, జీరో ఎక్స్ట్రా స్పెండింగ్ మీరు చేయగలిగినవి చేయకుండా మళ్ళీ ఒక 5,000 కోట్లు బయటకు వెళ్ళి తెస్తాము, అప్పులు తెస్తాము, 5,000 కోట్లు అప్పులు తెస్తాము, ఉన్నాయి కూలగొడతాము, వీళ్ళని నిరాశ్రయం చేస్తాము. సరే, రాకేష్ గారు అన్నట్టు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013
ప్రాపర్ గా అమలు చేయండి. మార్కెట్ వాల్యూకు 3 times 4 times ఏముందో ఇవ్వండి. మార్కెట్ వాల్యూ ఏముంది మీరు ఏమిస్తారో ఇచ్చి చూడండి. అంతెందుకండి, సింపుల్ గా మొన్న హెచ్ఎల్టిపి హెల్త్ భూముల కుంభకోణం గురించి మాట్లాడుకున్నాం కదా, దాంట్లో రేట్స్ మనం చూసినాం కదా. యాజ్ ఈజ్ గా వీళ్ళకు అంత చిత్తశుద్ధి ఉంటే యాజ్ ఈజ్ గా కూకట్పల్లిలో, సనత్ నగర్ లో హిల్ట్ భూములు ఉన్నాయి కదా, అవి వీళ్ళకి ఇచ్చేయమని చెప్పండి. 13 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం కాంపన్సేషన్ ఈ భూముల్లో చూపించమని చెప్పండి. ఇవేవి జరగవు. టీడీఆర్ పేరిట టీడీఆర్ ఏముందండి, ఇప్పుడు వీళ్ళు టీడీఆర్ కి మార్కెట్ వాల్యూ ఉంటే, మార్కెట్ లో రియల్ ఎస్టేట్ భూమి ఉంటే వాల్యూ ఉంటుంది, కానీ వీళ్ళ చేతు రూల్ చేస్తున్నంత సేపు దానికి వాల్యూ ఎక్కడండి? టీడీఆర్ చెల్లని నోట్లాగా అయిపోయింది ఇప్పుడు. అదొకటి. ఇది పక్కన పెడితే ఈ ఎస్ఎన్డిపి, ఎస్టిపి ఇవన్నీ కూడా ఒక గాలికి వదిలేసేసి ఇది ఒక మల్లన్న సాగర్ నుంచి గోదావరి జలాలు తీసుకొచ్చి ఇక్కడ పోస్తా అని చెప్పేసి అదొక ఇది తీసుకున్నారు. దాంట్లో ఆ దారి పొడవున చేసే వర్క్స్ కి వాళ్ళకి ఇచ్చే పరిహారం గురించి ఏం మాట్లాడుతున్నారు, పైకి ఏం చెప్పారు, ఇప్పుడు ఏం జరుగుతున్నది? ఇదంతా వీళ్ళను పేదలను నిరాశ్రయాలు చేస్తుందికే. ఇక్కడ తెలంగాణ సమాజం కూడా గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే ఒక ప్రభుత్వ భవనం ముందు సెక్యూరిటీ కంచెలను, ప్రగతి భవన్ అనేది ప్రభుత్వ భవనం, సీఎం అధికారిక నివాసం, దాని ముందు సెక్యూరిటీ పోలీసులు నిలబడుతందుకు నీడ ఉండేది, సెక్యూరిటీ మెయింటైన్ చేసేందుకు వేసుకున్న కంచెను తొలగిస్తుంటే ఎప్పుడైతే ఎంజాయ్ చేశారో అదే ప్రామాణికంగా తీసుకొని ఇట్లా బుల్డోజర్లు పెట్టుకొని కూలగొట్టుకుంటూ పోతుంటే ప్రజలకు నచ్చుతుంది అని చెప్పేసి హైడ్రా మొదలుపెట్టి హైడ్రాలో కొట్టుకుంటా ఇట్లా ప్రతి ఒక్కటి చేసుకుంటా కూలగొట్టుకుంటా పోతామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏమైంది అంటే, ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఇందులో కొంతమంది మేధావులకు కూడా వాళ్ళ రెసిడెన్సీ ఇక్కడ ఉన్నది. దానికి సంబంధించినంత వరకు వాళ్ళు కూడా ఏదో ఇబ్బంది ఫెయిల్ అవుతున్నారు, సఫికేట్ అవుతున్నారు, బయటకు చెప్పుకోలేకపోతున్నారు. కానీ ఒక్క విషయం చెప్పదలుచుకున్నానండి ఈ వేదిక మీద. పాండబ్బా అయినా 5 అంతస్తుల బిల్డింగ్ లో అపార్ట్మెంట్ అయినా రెండు ఒకటే, బాధితులు ఒకటే. ఎవరికైనా బాధితులకు సంఘం, సమాజం తోడుగా నిలబడుతుంది. వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళ విక్టిమ్స్ గా వాళ్ళు ఉన్నారు కాబట్టి, విక్టిమ్ ఎవరైనా పర్వాలేదు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా పర్వాలేదు, సమాజం నిలబడుతుంది, ప్రతిపక్షం కొట్లాడుతుంది. అడగాలి ప్లస్ దీన్ని రద్దయ్యే వరకు కొట్లాడాల్సిన బాధ్యత ఉంటుంది. ఇదే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో ఏం జరిగింది? విద్యార్థులు ఆ పచ్చదనం మీద వీళ్ళు నాశనం చేస్తుంటే కొట్లాడిన విద్యార్థుల్ని అడ్డా కూలీలుగా చిత్రీకరించారు. మేధావులు ఒక్కడు నోరు తెరవలేదు. హైడ్రా అడ్డగోలు కూల్చివేతల పైన మేధావులు ఒక్కడు నోరు తెరవలేదు. సమాజం గమనిస్తున్నది, ఇబ్బందులు పడేవాళ్ళు పడుతున్నారు, కొట్లాడే వాళ్ళు కొట్లాడుతున్నారు. స్టిల్ అదే స్పిరిట్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది, వీటిని రక్షించుకోవాల్సిన. రాకేష్ గారు, రఘునందన్ గారు కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేస్తారు. ఏదైతే ఇప్పుడు ఈ బాధితులు ఉన్నారో, ఏదైతే మూసీ కావచ్చు, దీనికి సంబంధించి మధు అపార్ట్మెంట్ కావచ్చు, ఆ బాధితులకు ఎక్కడ కూడా భరోసా ఇవ్వలేదు. ప్రధానంగా హిల్ట్ పాలసీ భూములు ఉన్నాయి కదా, మరి ఆ భూములు ఇస్తారా, ఇచ్చే పరిస్థితి ఉందా కాంగ్రెస్ కానీ ఆయన కీలకమైనటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఇది కంప్లీట్గా ఈ ప్రాజెక్టుకు అసలు విగ్రహానికి సంబంధం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే నువ్వు మూసీ రివర్ ఫ్రంట్ అనుకున్నప్పుడు మూసీని ప్రక్షాళన చేద్దాం అనుకుంటున్నావా, మూసీ చుట్టూ ఉన్న భూములను ఆక్యుపై చేసుకుందాం అనుకుంటున్నావా? క్లారిటీ ఉండాలి. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి, నువ్వు ఇంతవరకు కట్టినటువంటి ఇల్లేవి, నువ్వు ఒక గృహ సముదాయాన్ని చూపించి మీరు అందరు ఇక్కడ షిఫ్ట్ కానీ మేము ఇది తీసుకుంటున్నామంటే అది ఒక పద్ధతి. లేదు, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ తోటి తీసుకుంటున్నాం అంటే ఇంకో పద్ధతి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతున్నా, మల్లన్న సాగర్ ఇదే కట్టేటప్పుడు, అది ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ధర్నా చేశారు కదా ఇదే సీఎం గారు రేవంత్ రెడ్డి. అక్కడ పోయి నేనేమంటున్నానంటే, అక్కడ కాలనీకి పోదాంపా, నీ కాలనీ చూపిస్తాను నేను. మల్లన్న ముంపు గ్రామాలు ఏదైతే ఉన్నాయో ముంపు గ్రామాలు అన్నిటికీ కాలనీలు కట్టించినాం. అరే నువ్వు ఇప్పుడు ఏదైతే ముంచుతా అంటున్నావో, ఏదైతే భూమి గుంజుకుంటానో వాళ్ళకు కూడా కాలనీ కట్టి, వాళ్ళకు కూడా ఇల్లు కట్టి, నీ దగ్గర జాగాలు లేపా ఉన్నాయి, మరి అవి అమ్ముకుంటావు, ఉన్న జాగాలు అమ్ముకుంటావు,
ప్రజల జాగాలు గుంజుకుంటూ ఇదేం ప్రభుత్వం అన్నట్టు. ప్రభుత్వం అంటే ఏముండాలి? పేదలకు అండగా నిలబడాలి, పేదల పక్షపాత అయి ఉండాలి. పేదలకు కష్టం వచ్చినప్పుడు లేకపోతే ప్రజలకు కష్టం వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి నడవాలి, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. కానీ ఈ ప్రభుత్వం ఏముంది? అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా, టీడీఆర్ ఇస్తా అంటున్నావు కదా, ఆ టీడీఆర్ నువ్వే కొనుక్కోరాదు, ఆ పైసలు వాళ్ళకు. ఇప్పుడు అయితే 2013 యాక్ట్ ఇయ్యి, నువ్వు లెక్కేస్తున్నావు కదా టీడీఆర్ ఫర్ సేఫ్టీకి గింత ఉన్నది అని చెప్పేసి, అది వాళ్ళకే ఇచ్చేయి. అండ్ నెక్స్ట్ నువ్వేమో జాగాలు అమ్ముకుంటే 150 కోట్లు 200 కోట్లు 300 కోట్లు అని అమ్ముడు పోయినాయని చెప్పుకుంటావు కదా, మరి అదే ధర అక్కడ కట్టి. అంటే నువ్వు అమ్ముకుంటేనే ముఖలెక్క, నువ్వు గుంజుకుంటేనే ముఖలెక్కనా? అంటే ఎవరిది పడితే అది గుంజుకోవచ్చా? నేనేమంటానంటే ఎస్, రోడ్ ఎక్స్పాన్షన్లో పోతుంది, సరే వాళ్ళు రోడ్ సైడ్ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకొక ఫ్లోర్ వేసుకొని ఫెసిలిటీ ఉంది, వాళ్ళకి ఫెసిలిటీ దానికి ఒక డిమాండ్ వస్తుంది అనుకోవచ్చు. కానీ ఇక్కడ నువ్వు రోడ్ ఎక్స్పాన్షన్ కాదు కదా, ఒక ప్రాజెక్టు అంటే ఒక స్టాచ్యూకి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నావు అంటే నీకు దానికి ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కిందనే వస్తారు వాళ్ళు. తప్పకుండా రేపు వాళ్ళు కోర్టుకు పోవడం జరుగుతుంది, హైకోర్టు పోవచ్చు, సుప్రీంకోర్టు పోవచ్చు, వాళ్ళు కోర్టులో క్లెయిమ్ చేయొచ్చు. వాళ్ళ రైట్స్ నువ్వు ఎట్లా కాలు రాస్తావు? అంటే ప్రజలంటే ఏం రైట్స్ లేవా? ఆల్రెడీ మనం చూస్తున్నాం, రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎమ్మెల్యేలు అంతా కూడా పార్టీ వాళ్ళు ఫిరాయించారో వాళ్ళని రాజ్యాంగాన్ని కాలు రాస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ నువ్వు తెచ్చిన యాక్ట్లోనే నువ్వే కాలు రాస్తున్నావు. అంటే నీ మీద నీకు నమ్మకం లేదు, పాలన మీద నమ్మకం లేదు. కంప్లీట్గా ఇక్కడ ఏం నడుస్తుంది ఇప్పటివరకు నేను చెప్తున్నా, నిన్ననే చెప్పింది కాగ్ రిపోర్టు, 128% మీరు అప్పులు తీసుకున్నారట. అప్పుల పైసలు నేమేని ఏడవాడుతున్నావు, నువ్వు అప్పులు తీసుకొస్తున్నావు. ఏం చేస్తున్నావు? రాఘవ కన్స్ట్రక్షన్కు, మెగా కన్స్ట్రక్షన్కు మొత్తం కంపెనీలకు ఏదో పని చేయకున్నా కానీ పైసలు అంటగట్టు. ఒక దిక్కు శాండ్ అమ్ముకుంటావు, ఒక దిక్కు ల్యాండ్ అమ్ముకుంటావు, ఒక దిక్కు ఏదైతే ఉన్న ప్రజల దగ్గర భూములు గుంజుకుంటావు. అసలు ఏం చేస్తుంది ప్రభుత్వం? ఒక్క ప్రాజెక్టు, ఒక్క నిర్మాణం. ఇప్పుడు దాంతో ఎవరికి ఉపయోగం ఉండాలి కదా ఏదో ఒకటి. ఫస్ట్ నువ్వు చేయాల్సిందేది కనీసం కేటీఆర్ గారు ఆ రోజు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి కట్టించినటువంటి ఏవైతే ఎస్టీపీలు అన్నీ కూడా వాటన్నిటిని ఓపెన్ చేయి. ఫస్ట్ ఓపెన్ చేసి మూసిలో ఉన్నటువంటి నీటిని శుద్ధి చేయి. ఆ తర్వాత కదా నువ్వు ఆలోచించాల్సింది. ఏం లేదు, ఫస్ట్ ఏం చేయాలంటే మొత్తం ఆ చుట్టూ ఇళ్ళని కాల్ చేయాలి, ఆ భూములన్నీ అమ్ముకోవాలి, ఆ భూములు గుంజుకోవాలి. ఆ భూములు గుంజుకున్న తర్వాత వాటిని అమ్ముకున్న తర్వాత ఆ పైసలతో మళ్ళీ రేపు పొద్దుగల మీరు అన్నట్టు అన్ని భూములు గుంజుకుంటున్నారో లేకుంటే అమ్ముకుంటున్నారో పైసలు వస్తున్నాయి, కానీ మళ్ళీ రుణాలు ఏంటి సార్? ఇంత పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం ఏంటి? కాగ్ నివేదిక సంబంధించి ఆశ్చర్యం వేస్తుంది. 120% రుణం అంటే ఎక్కడ కూడా ఏ పథకానికి చక్కగా అమలు చేసింది లేదు, అన్ని పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకటే మాట చెప్తున్నా, రుణం ఎందుకు తీసుకుంటున్నారు అంటే ఈ రాష్ట్రంలో అభివృద్ధి కానీ రుణం తీసుకుంటున్నారు. మరి ఇక్కడ అమ్మిన పైసలు ఎక్కడికి పోతున్నాయంటే ఇప్పుడు అస్సాంలో ఎలక్షన్లు ఉన్నాయి, రేపు పొద్దుగాల హర్యానాలో ఎలక్షన్లు. ఎక్కడ ఎలక్షన్లు వస్తే అక్కడ ఎవరు ఫండ్ చేయాలి? ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ నడిపించేటి 2 రాష్ట్రాలు, ఒకటి తెలంగాణ, ఇంకొకటి కర్ణాటక. కర్ణాటకలో ఆల్రెడీ గతంలో మేము అన్ని ఎలక్షన్లకు పెట్టాం, మాతో అయితే లేదని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. ఇప్పుడు ప్రతి దానికి మొన్న రాహుల్ గాంధీ పిలిపించుకున్నాడు. ఎందుకు పిలిపించుకున్నాడు? మీకు గుర్తుపెట్టుకోరు, ఎప్పుడైతే ఎలక్షన్ వస్తే అప్పుడు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారిని కలుస్తారు. గతంలో మహారాష్ట్ర ఎలక్షన్ రాగానే రాహుల్ గాంధీని కలిసిండు, బీహార్ ఎలక్షన్ రాగానే రాహుల్ గాంధీ కలిసిండు, మళ్ళీ ఇప్పుడు అస్సాం ఎలక్షన్ వస్తేనే మళ్ళీ కలుతాడు. ఎక్కడ ఎలక్షన్, ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లు ఉన్నాయి, అస్సాం ఎలక్షన్లు, ఎప్పుడు ఎలక్షన్లు వస్తే అప్పుడు వెంటనే రాహుల్ గాంధీని కలవడానికి పర్మిషన్ వస్తుంది. ఎందుకంటే ట్యాక్స్ కట్టి రావాలి, లేకపోతే ఇక్కడ సీఎం చైర్ ఉంటుంది కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఈయన ఇప్పటికి 70 సార్లు పోయిండు, 70 సార్లు ఢిల్లీకి పోయాడు. 70 సార్లు ఢిల్లీకి పోయి 70 పైసలు తెచ్చినవా? పోయినప్పుడల్లా 3 రోజులు 4 రోజులు, 3 రోజులు ఎక్కేసుకో, 7 ముళ్ళ అంటే 210 రోజులు ఢిల్లీలో బతికిండి. ఈయన ఉత్త నోట్లేక పోనీకి ఒక రోజు, రానికి ఒక రోజు, అక్కడ ఒక రోజు. అంటే నేను ఏమంటాను, మొత్తానికి మొత్తం కూడా రాష్ట్రం పాలనతో సంబంధం లేదు, రాష్ట్రం ఉండేది లేదు, రాష్ట్ర అభివృద్ధి లేదు. రాష్ట్రంలో ఈయన ఉన్నాడంటే కమాండ్ కంట్రోల్లో స్టేషన్లో కూర్చుంటాడు, పోలీస్ స్టేషన్లో కూర్చొని ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తాడు, లేకపోతే ఆయన సెక్రటరేట్ ఏంటంటే ఏదైనా జాగమ్మనికే. ఇదే రియల్ ఎస్టేట్ పని, అంతే తప్పితే అభివృద్ధి సంక్షేమం ఒక కొత్త కంపెనీ తెచ్చినాం. ఇప్పుడు దావోస్కు 3 సార్లు పోయెత్తివి, 3 సార్లు పోయొచ్చిన తర్వాత ఎన్ని కంపెనీలు తెచ్చినావు లిస్టు ప్రకటించాడు, దాని గురించి చెప్పాడు. అంటే ఎంత లాబీస్ట్ అంటే, ఇప్పుడు ఢిల్లీకి ఎందుకు పోయిండు? ఢిల్లీకి ఏం పని మేము పోయాడు? మొన్న ఏ సమ్మిట్లో మాట్లాడడానికి పోయాడు. ఓకే,
కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏమో ఏ సమ్మిట్లో మాట్లాడి పోతారు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలేమో బట్టలు ఇప్పేసి అక్కడ బర్వాద్ తిరుగుతారు. మరి ఈయన కరెక్టా వాళ్ళ కరెక్టా? ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అవుతుంటే ఆ సమ్మిట్కి హానర్ చేస్తూ నేను పోయినా అంటాడు ముఖ్యమంత్రి. మరి నీ కాంగ్రెస్ పార్టీ కదా బట్టలు ఇప్పి బర్వాద్ తిరుగుతున్నాడా? ఒక ఇంటర్నేషనల్ సమ్మిట్ అంటే వ్యతిరేకించచ్చా? దాన్ని ఒక అబాస్ పాలు చేయొచ్చా? కాబట్టి నేనేమంటున్నానంటే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్న సమ్మిట్కు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎట్లా పోయిండు అంటే బీజేపీతో ఆలోచి, బీజేపీతో అండర్స్టాండింగ్, బీజేపీ తన చైర్ను లాగకుండా కాపాడుకో ప్రొటెక్షన్కు పోయినాడు. ఓకే, ఇప్పుడు నువ్వు బడే బాయ్ చోటే బాయ్ బంధం డైరెక్ట్ బయటపడ్డది కదా. ఓ దిక్కు కాంగ్రెస్ వాళ్ళు బట్టలు ఇప్పి తిరుగుతారు, ఇంకొక ఆయన ఏమైనా సూట్ వేసుకొని అక్కడ స్పీచ్ ఇచ్చేస్తాడు. మరి నీ బట్టలు ఇప్పింది కరెక్టా, నువ్వు చేసింది కరెక్టా? అంటే ఈ దేశం పట్ల, ఈ ప్రజల పట్ల సరైనటువంటి వైఖరి లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏ సమ్మిట్ తెలిసిపోయింది మనకు. నిన్న కేటీఆర్ సమ్మిట్ అది ఇంటర్నేషనల్ సమ్మిట్. నువ్వు నిరసన తెలియజేయాలంటే ఎక్కడో ఒక నిరసన సెంటర్ ఎదుర్కోవాలి, అక్కడ నిరసన తెలియజేయాలి. డైరెక్ట్ దాంట్లోకే పోయి నిరసన తెలియజేస్తారా? కాబట్టి ఇది కంప్లీట్గా కాంగ్రెస్ పార్టీ అనేది ఈ దేశాన్ని పరిపాలించడంలో, ఈ రాష్ట్రాన్ని పరిపాలన సంపూర్ణంగా విఫలం చెందింది. ఈరోజు నువ్వు తీసుకొచ్చినటువంటి అప్పులన్నీ ఏడవాడినావు. ఇప్పుడు నువ్వేమన్నావు జనరల్గా, నువ్వు ఆయన ముఖ్యమంత్రి చెప్పిన లెక్కనే నెలకు నాకు 22,000 కోట్ల అంటే కావాలి, నాకు పైసలు కావాలి, నాకు వస్తుంది 18,000 కోట్లే, నాకు ఒక 4,000 కోట్లు తక్కువ పడుతున్నాయి అన్నావు. ఓకే, 4,000 కోట్లు తక్కువ పడుతున్నాయి అంటే 25 నెలలకేంచి 4 కోట్లు అంటే 100 కోట్లు అప్పు కావాలి. నువ్వు కావాల్సింది ఎంత? మరి నువ్వు అవన్నీ ఏం చేసినావు? 1,00,000 కోట్ల అప్పులు చేసి 2,00,000 కోట్ల అప్పులు చేసి ఏం చేస్తున్నావు? ఇప్పుడు నీ అప్పుల లెక్క కూడా చెప్పాలి కదా. కాబట్టి కంప్లీట్గా ఇది ఒక వైఫల్యం చెందినటువంటి పార్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా మంది ఇప్పుడు అంటే మనకి ఏమైతే అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు పీఆర్సీ ఎప్పుడు ఇస్తాను ఉద్యోగ సంఘాలు అడిగేది, మా డిఎల్ ఎప్పుడు ఇప్పుడు ఒక్క ఉద్యోగ సంఘం సపోర్ట్ చేస్తలేదు. ఏమైందన్నా ఎందుకు అడుగుతలేరు పీఆర్సీ అంటే, నేను గెస్టెడ్ ఆఫీసర్గా పనిచేసినా కదా, మా మిత్రులు ఉంటారు కదా, ఏమైంది మరి మన పీఆర్సీ అడుగుతలేరు అంటే, మీరు జీతం ఇస్తే సార్ కానీ పీఆర్సీ ఎవడు అడుగుతాడు? పంచాయతీ రాజ్యంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి 10 నెలలకేం జీతాలు లేవు. రైట్. అసలు అవుట్సోర్సింగ్ పక్కన పెట్టు, సెక్రటరియట్ తాగే నీళ్ళు ఉంటాయి కదా, వాటర్ క్యాన్లు వేసడానికి పైసలు లేని వాటర్ క్యాన్లు బంద్ చేసినాడు. ఆ దుస్థితి ఉన్నది. ప్రింటర్లకు పైసలు లేవు, వాటర్ క్యాన్లకు పైసలు. మరి అప్పులన్నీ ఏమవుతున్నాయి? ఎవరు తీసుకుపోతుర్రు? కాబట్టి నేను ఏమంటున్నానంటే ఒకటే పని మీద ఉన్నాడు, అమ్ముకోవాలి, ట్యాక్స్ కట్టి రావాలి, గంతే తప్పితే రాష్ట్రంలో ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు. రియల్ ఎస్టేట్ అయితే కుప్పకూలింది. ఈ టీడీఆర్ ఏం చేసుకోనో ఆల్రెడీ టీడీఆర్ చాలా మంది దగ్గర ఉన్నది, అది ఏం చేసుకోనో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనించడం జరుగుతుంది. సరే, ప్రజలు న్యాయ నిర్ణేతలు, ఏదేమన్నా కానీ సరే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ఏం నిర్ణయం తీసుకున్నాం. ఒక కేసీఆర్ బంగారు తెలంగాణ సృష్టించినటువంటి కేసీఆర్ను అంటే నేనేమంటున్నానంటే ఆయన ఉన్న రోజు అభివృద్ధి సంక్షేమ పథకాలు. ఇప్పుడు రైతు బంధు అయ్యాక వేసింది ఎన్నిసార్లు అంటే 2 సార్లు వేసారు. ఒకసారి కేసీఆర్ దాని గురించి మాట్లాడుకుందాం సార్, రైతు బంధు గురించి మాట్లాడుకుందాం. ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది, మొత్తానికి టీడీఆర్ కావచ్చు, ఏది కావచ్చు, మొత్తం సంక్షేమం అంతా కూడా పడకేసినటువంటి సిచ్యువేషన్ కనబడుతుందని చెప్పేసి రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం. చందన్ గారు, ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో పాలన మాత్రం పడకేసిందనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇటు రైతుల కష్టాలు వర్ణనాతీతం, యూరియా కోసం కావచ్చు, లేకుంటే రైతు బంధు, రైతు భరోసా ఏదైతే వాళ్ళు పథకం పేరు మార్చినప్పటికీ కూడా ఇప్పటివరకు 2 సార్లు వేసినటువంటి సిచ్యువేషన్ అని చెప్పేసి రైతులు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. మిగతా సంక్షేమం కూడా అంతా పడకేసినటువంటి విషయం. దీనికి సంబంధించి మీరేమంటారు? సంక్షేమం మాత్రమే కాదండి, పాలన కూడా పడికేసింది రాష్ట్రంలో. మీరు ఏం చేయకుండా యాజ్ ఈజ్ గా కేసీఆర్ గారు ఏ విధంగానైతే అన్ని వర్కింగ్ మోడ్ లో మీకు అప్పచెప్తున్నారో, అధికారం ఏ విధంగా అయితే ట్రాన్సిషన్ అయిందో, మీరు ఏం చేయకుండా మానిటర్ చేసుకుంటా కూర్చుంటే సంక్షేమ ఎట్ ద సేమ్ టైం రాష్ట్రంలో రెవెన్యూ రిసీట్స్ రెవెన్యూ ఆదాయం కూడా మీరు ఫ్లైట్ మోడ్ లో పెట్టినా కూడా, మీన్స్ ఆటోమేటిక్ మోడ్ లో పెట్టినా కూడా ఎవ్రీ ఇయర్ 2% 5% కళ్ళు మూసుకొని పెరిగేది. మీరు వచ్చిన తర్వాత ఇదని అదని, దీంట్లో ఇది ఉందని, దాంట్లో అది ఉందని చెప్పేసి కూల్చివేతలు స్టార్ట్ చేసుకుంటూ అరచక పాలన స్టార్ట్ చేసిన తర్వాత జరిగిన నష్టం ఏంది అంటే సంక్షేమము ఎఫెక్ట్ పడింది, పరిపాలన ఎఫెక్ట్ పడింది, రాష్ట్ర ఆదాయము ఎఫెక్ట్ పడింది. అన్నీ వెరసి రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధి ఎఫెక్ట్ పడడమే కాకుండా రిటర్న్ లో పోతున్నాం మనం.
ఇంతకుముందు రాకేష్ గారు గుర్తు చేశారు 128% అప్పులు గత ఓన్లీ విత్ ఇన్ 10 months బడ్జెట్లో ప్రతిపాదించిన అమౌంట్కి 10 నెలల్లోనే 128% అప్పులు తీసుకునేదాకా పోయింది అంటే ఆదాయం పడిపోతున్నది. ఎస్టిమేటెడ్ ఆదాయం బేస్డ్ గానే కదా బడ్జెట్ లో పెట్టేది, అది రీచ్ కాక పోయి బయటకు వెళ్ళి అప్పులు తీసుకొచ్చి చేస్తున్నారు. సరే తీసుకొచ్చి చేస్తున్నారు, బట్ ప్రవేశపెట్టిన కొత్త పథకాలు ఏంది, లేకపోతే కొత్త ప్రాజెక్టులు ఏంది, లేదా ప్రొడక్టివిటీ ఇచ్చేది, ఆదాయ స్థితిగతులను మార్చే ప్రాజెక్టులు ఏమన్నా చేపట్టారంటే ఏది లేదు, ఏది కనబడట్లేదు. ఒకవైపు చెప్తారు ఫ్రీ బస్ వల్ల ఆర్టీసీ లాభాల్లోకి వచ్చిందని చెప్తారు, ఆర్టీసీ కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఫ్రీ కరెంట్ వల్ల ఏదో జరిగిందని చెప్తున్నారు, డిస్కంలు ఇబ్బంది పడుతున్నాయి. కొత్త డిస్కమ్ ఏర్పాటు చేసేసి వాటితో కొత్త అప్పులు పుట్టించుకునే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఇట్లాగే ఇప్పుడు కేసీఆర్ గారు వీళ్ళకు అర్థం కాని విషయము, అర్థం చేసుకోవడానికి బుర్రలు లేని విషయం ఏంది అంటే, సంక్షేమం అనేది సంక్షేమము, రెవెన్యూ, రాష్ట్ర ఆదాయము, సంక్షేమము రెండు ప్యారలల్ గా రన్ చేశారు కేసీఆర్ గారు. ఇది దేశంలో జరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఎందుకు అంటున్నానంటే, సంక్షేమం ప్రొడక్టివిటీకి ఉపయోగపడింది తెలంగాణలో. ఏదో జస్ట్ లైక్ దట్ ఇచ్చేసి ప్రజలు ఏదో దాచిపెట్టుకుంటారు, తింటారు అన్నట్టు కాకుండా, మీరు పెన్షన్స్ అయితే ఏంటి, దళిత బంధు అయితే ఏమిటి, బీసీ బంధు అయితే ఏమిటి, రైతు బంధు అయితే ఏమిటి, చెరువులు అయితే ఏమిటి, గొర్రెల పంపిణీ అయితే ఏమిటి, ఇట్లా వ్యవసాయ అనుబంధ 24 hours పవర్ అయితే ఏమిటి, ఇండస్ట్రీస్ కి 24 hours పవర్ అయితే ఏమిటి, ఇది చేసిన ప్రతి సంక్షేమ కార్యక్రమం అంతా కూడా ప్రొడక్టివిటీకి ఉపయోగపడింది, పని చేసుకోవడానికి ఉపయోగపడింది, ఉపాధి పెంచుకోవడానికి ఉపయోగపడింది, ప్రజల స్థితిగతులను మార్చుకోవడానికి ఉపయోగపడింది. ఆ తద్వారా అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ గా రాష్ట్ర రెవెన్యూ ఆదాయం పెరగడమే కాకుండా రాష్ట్రంలో ప్రజల మౌలిక జీవన సదుపాయాలు మెరుగుపడ్డాయి. అట్ ద సేమ్ టైం రాష్ట్ర ఆదాయం పెరిగింది, రాష్ట్ర పోర్ట్ఫోలియో బిల్డ్ అయింది. ఇప్పటికీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఆర్బీఐ లెక్కల ప్రకారం 16.41 లక్షల కోట్లతో దేశంలో టాప్ 10 ధనిక రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి ఉన్నది. దీనికి కారణం ఎవరు అంటే కేసీఆర్. మళ్ళీ గత 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఈ పోర్ట్ఫోలియో ఇట్లా బిల్డ్ అయింది. రైట్. ఈ బిల్డ్ అయిన పోర్ట్ఫోలియో ప్రకారం వీళ్ళు గత 2 ఏళ్లలో రాష్ట్ర పరిపాలన ఆగం పట్టిస్తున్నా, ఆదాయాన్ని ఆగం పట్టిస్తున్నా, బిజినెస్ ఆగం పట్టిస్తున్నా, సంక్షేమాన్ని ఆగం పట్టిస్తున్నా కూడా కొత్తగా అప్పులు పుడుతున్నాయి. కొత్తగా అప్పులు ఎందుకు పుడుతున్నాయి అంటే ఈ 16.41 లక్షల జిఎస్డిపితో ధనిక రాష్ట్రంగా ఉన్నది కాబట్టి, ఆ పోర్ట్ఫోలియో బిల్డ్ అయింది కాబట్టి, డబ్బు ఉన్నోడికి తిరిగి కట్టగలిగిన స్తోమత ఉన్నోడికి ఎవరికైనా ఇస్తాడు. వీళ్ళు ఇంత నాశనం చేస్తున్న అప్పులు పుడుతున్నాయి. ఒకటి, ఈ తెచ్చిన అప్పులు ప్రొడక్టివిటీకి వీళ్ళ జల్సాలకో లేకపోతే వీళ్ళ వీటికి వాడుతున్నారు. కాబట్టి ఇది తిరోగమనంలో ప్రయాణిస్తున్నాం. ఇది ఒక కీలకమైన అంశం గమనించాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మీరు రైతుల్ని నిర్వీర్యం చేసే విధంగా ఎప్పుడైతే చూస్తున్నారో అది చాలా ఎఫెక్ట్ పడుతుందండి రెవెన్యూ మీద, ముఖ్యంగా గ్రామీణ. రైట్, ఒక్క నిమిషం మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం రఘునందన్ గారు ప్లీజ్. రాకేష్ గారు, మనం చూస్తున్నాం సిద్దిపేట జిల్లా వర్గాల మండలం జబ్బాపూర్లో జరిగినటువంటి ఘటన ఇది. ఏదైతే స్కూల్కి సంబంధించి ప్రభుత్వ పాఠశాల, అక్కడ ఏదైతే పాఠశాలకు సంబంధించి భవనం లేదు, మొత్తానికి అది అయితే రెంట్ చెల్లించలేని పరిస్థితి. ఆ నేపథ్యంలో రోడ్డు మీద పాఠాలు నేర్పుతున్నటువంటి వైనం, దీని గురించి మీరేమంటారు? ఆల్రెడీ ఏదైతే ఫుడ్ పాయిజన్ తోటి, ఎందుకంటే ఎడ్యుకేషన్ శాఖ మంత్రి కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. మనం నిన్న చూసాం ఈ రాష్ట్రాన్ని కంప్లీట్గా అలజోడుల వైపు, అంటే ఒక డిస్టర్బెన్స్ మోడ్ సైడు పంపిస్తున్నటువంటి దాఖలాలు మనం చూసాం. ఎందుకు చెప్తున్నా అంటే, కామారెడ్డిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ గొడవ అవుతుంది. ఏంటంటే ఇక్కడ ఘర్షణలు రేకెత్తించాలి. రేపు పొద్దుగల మత ఘర్షణలైనా ఆశ్చర్యపోకండి మీరు. ఎందుకంటే కంప్లీట్గా ఈ రాష్ట్రాన్ని ఒక డిస్టర్బ్ మోడ్లకు నెట్టేస్తున్నాడు, ఈ ఎకనామిక్ కొలాప్స్ అయ్యే దిశగా నెట్టేస్తున్నాడు. కాబట్టి నువ్వు పోలీసు వాళ్ళు ఉంటారు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే రక్షణ లేకపోతే కామారెడ్డిలో, ఇంకా నువ్వు ఎవరికి రక్షణ కల్పిస్తావు?
హోంశాఖ మంత్రి సీఎంఏ ఉంటాడు. ఈరోజు బళ్ళకు తాళాలు వేస్తారు, ఫుడ్ పాయిజన్ అవుతుంది, కనీసం దానికి కిరాయి కూడా కట్టలేని పరిస్థితులు ఉన్నావు. మరి అప్పుడు ఏం చేసినావు? పైసలన్నీ ఏం చేస్తున్నావు? బడికి కట్టవు, ఫుడ్కు పెట్టవు, పేదోళ్ళకి ఇయ్యవు, రైతు బంధు ఇయ్యవు. రైతు బంధు ఆల్రెడీ 2 సార్లు ఇచ్చిండు. నువ్వు 5-6 కాపులేని ఇప్పటికి, అంటే క్రాప్స్ 5-6 అయినాయి పంటలు మనకు చూసుకుంటే. మరి 5-6 నువ్వు ఇచ్చినవి 2, ఒకటి ఇచ్చినావు, 3 ఒకటి ఇచ్చినావంటే అది కేసీఆర్ గారు పైసలు జమ చేస్తే అవి ఎలక్షన్ కమిషన్ అడ్డుకొని తీసుకొచ్చి ఇచ్చేసినావు. నువ్వు పైసలు ఎప్పుడు ఇచ్చినావు? ఇచ్చుడు బంద్ చేసి మళ్ళీ అదేం చెప్పి రైతు బంధు ఇచ్చినప్పుడు నేను రైతుకి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, రైతు కూలికి ఇస్తా, ముగ్గురికి ఇస్తా అని చెప్పిండు. ఏవి కానీ ఏవి పడితే అవి మొత్తం తుపాగ్రామం మాటలే. ఏది తూముల కట్టెలు పెట్టినా షర్ల చేపలు ఉడుకుతున్నాయి అన్నట్టే ఉంటాయి. రైట్. నేనేమంటాను, ఒక్కటి కూడా అక్కడికి వచ్చేది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనేమంటానంటే, ఒక దిక్కు నువ్వు యూరియా, నిన్న హరీష్ రావు గారు దేవాదుల ప్రాజెక్టు పోగానే ఇవాళ ఆదివారం నాడు ఆగమాగం పోతాడు మళ్ళీ. ఎందుకంటే దేవన్నపేటలో ఏది ధర్మసాగర్లో దాంట్లో నీళ్ళు పడన్నో ఆ దేవన్నపేట పంప్ హౌస్ ఆన్ చేసి పెట్టాలి. హరీష్ రావు గారు పోగానే ఆన్ చేస్తాం. అంతకుముందు ఎందుకు ఆన్ చేయలే? మరి సీజన్ నడిచింది కదా, ఆ నీళ్ళని ఎటు పోవాలి? కిందికి పోవాలి. కిందికి ఎడికి పోవాలి? ఆంధ్రాకు పోవాలి. నీ గురువు కళ్ళలో ఆనందాన్ని చూడడానికి ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా గుండెలు వెళ్ళగేటట్టు చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటానంటే, భీమారం పంప్ హౌస్లో 10 పంపులు ఉన్నాయి. 10 పంపులలో కొన్ని పంపులను నడపాలి. నీళ్ళు ఎంత అందుతాయి, ఫుట్బాల్కి అంత అందుతాయి అంత నడపాలి కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక 10% వర్క్ అక్కడ పెండింగ్ ఉన్నది. వర్క్ ఇప్పుడు ఏ ప్రాజెక్టు రైతులకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టుని పెండింగ్లోనే పెడతాం. పాలమూరు ఎత్తిపోతలా, నీ కొడంగల్ ఎత్తిపోతలనే పెండింగ్ పెట్టుకుంటావు. నీ కాన్స్టిట్యున్సీ కదా, నువ్వు పెట్టుకునేదే కదా కొడంగల్ ఎత్తిపోతల. కేసీఆర్ గారు మొత్తం ప్రాజెక్టు కడితే దానికి నీ మామ పేరు పెట్టుకుంటుంది, జయపాల్ రెడ్డి పెట్టుకున్నావు. మరి దాన్ని ఇంకో 10% పని కూడా చేయాలి కదా. పేర్లు పెట్టుడు, యాదగిరిగుట్ట మొత్తం కట్టిన తర్వాత యాదాద్రి అని ఉంటే దాన్ని తీసి యాదగిరిగుట్ట అని పెడతారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీనిలో ఉద్యమంలో సంబంధం ఉండదు, ఆయన ఎక్కడ పని చేసేవాడు కాదు. దాన్ని టీజీ అని ఉంటే టీఎస్. అరే ఏం ఆనందమే నీకు పేర్లు మార్చుకుంటూ తిరుగుడు. కాబట్టి నేనేమంటున్నానంటే, పని చేసేది లేదు, పని పెట్టేది లేదు. మీకు కేసీఆర్ గారు పెట్టినటువంటి అన్ని పథకాలను నాశనం చేస్తున్నాడు. అది రైతు బంధు కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, లేకపోతే మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ కావచ్చు, దవాఖానాల మందులు ఉన్నాయి. అంటే మొత్తం మన ఎవరి దగ్గర ఉన్నాయంటే మినిస్ట్రీ మొత్తం దగ్గర ఉంటుంది, ఎడ్యుకేషన్ శాఖ ఆయన దగ్గర ఉంటుంది, మున్సిపల్ శాఖ ఆయన దగ్గర ఉంటుంది, మొత్తం అన్ని శాఖలు ఆయన దగ్గరనే పెట్టుకుంటాడు. ఒక్కడు కూడా చేయడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మరి అప్పులు చేస్తాను అంటే చేస్తాడు. ఇప్పుడు అప్పులు చేసిన తర్వాత ఏం చేస్తాడు? ఆర్టీసీ వాళ్ళందరూ కేసీఆర్ గారు ఏం చేశారు? ప్రభుత్వంలో విలీనం చేస్తామని ఒక జీవో ఇచ్చిపోయాడు. రైట్. ఇప్పుడు ఆర్టీసీ బస్సులన్నీ ఫ్రీగా వాడుకుంటారో పైసలు ఇస్తారు. మరి వాళ్ళందరూ విలీనం చేసుకోవాలి కదా, నువ్వు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించాలి కదా. కేసీఆర్ గారు ఇచ్చిన జీవో అది చేయవు. ఇంకా ఇవి పోగా ఇప్పుడు ఫర్ సపోజ్ నేనేమంటున్నా అంటే, మాకు ఎక్కడైతే మా పెద్దపల్లి పక్కనే తాడిచేర్లలో ఉంటుంది, ఆ బొగ్గుపై అమ్ముకున్నారు. యాక్చువల్గా సింగరేణికి ఇవ్వాలి. అది డేంజర్ జోన్లో ఇళ్ళన్నీ కూడా వాటి మొత్తం నాశనం అవుతుంది. డేంజర్ జోన్ ఇల్లు కూడా తీసుకోవాలి కదా వీళ్ళు. డేంజర్ జోన్లో ఇల్లు తీసుకోకుండా అట్లనే పెట్టినా వాళ్ళంతా కూడా ఏదైతే ఆ ఊర్లు అక్కడ ఉన్న తాడిచెర్ల కాడను కావూరు అనే విలేజ్లలో నేనేమంటానంటే వాళ్ళందరూ ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. ఆడ బొగ్గు ప్రైవేట్కి అంటే నేనేమంటాను, మొత్తం అమ్ముడు కొనుడు తప్పితే ఇక్కడ ప్రజా సంక్షేమం లేదు. కంప్లీట్గా దీన్ని విస్మరించింది ఈ ప్రభుత్వం. ఈరోజు ఇంకోటి చూస్తున్నాం, బాలకసుమన్ గారు ఇప్పటికీ 4 రోజులు అవుతుంది జైల్లో ఉన్నాడు. అరే జైల్లోకి పోయిన తర్వాత ఆయన ఒక మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ఏముంటాయి, ఆయనకు కూర్చోనికి చీర అడుగుతాడు. ఆయన గది కూడా ఇయ్యారా మీరు? అంటే ఏం చేస్తున్నారు? వేధింపులకు గురి చేస్తున్నారు. హోంశాఖ మంత్రిత్వ శాఖ తన దగ్గర ఉంది, జైలు తన దగ్గర ఉన్నాయి కాబట్టి జైళ్ళకు పంపించి పార్టీ నాయకులందరినీ వేధింపులకు గురి చేయాలి. ఆయన చేసే తప్పైంది. ఆయన గెలిచిండు 22కు 14 గెలిచిండు. 14 గెలిచినోడు అవుతాడా, 7 గెలిచినోడు అవుతాడా? ఆయన మీద అక్రమంగా ఒక కేసు పెట్టారు, కేసు బనాయించారు, లోపల పెట్టారు. లోపల పెట్టిన తర్వాత లోపల ఏంది, ఆయనకు నాకు బ్యాక్ పెయిన్ ఉన్నది, నాకు చేరి జ్వరం వచ్చింది, డాక్టర్ని విలువన్నారు, దానికి కూడా విలువరా? అంటే బాలకసుమన్ వేధించడం ద్వారా ఏం లబ్ధి పొందుదాం అనుకుంటారు? అంటే మా నాయకుడిని జైల్లో ఏమైనా చేద్దాం అనుకుంటారా? కాబట్టి నేనేమంటాను, ఒక విద్యార్థి ఉద్యమం నుంచి వచ్చినాడు చాలా రోజు జైల్లో, ఆయనకేం కొత్త కాదు. జైళ్ళకు పోడు ప్రజల గురించి ఏ పోరాటానికైనా సిద్ధమయ్యేటోళ్ళం బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాబట్టి ఈరోజు ఆయనను వేధింపులకు గురి చేయడం కూడా సరైన పద్ధతి కాదు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ. రఘునందన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. మొత్తానికి ప్రజాస్వామ్యంలో మొత్తానికి రఘునందన్ గారు ప్లీజ్ కంక్లూజ్.
నిన్న ఏఐ సమ్మిట్కి వెళ్ళేసి దేశంలో ఏ మంత్రిత్వ శాఖ ఉండాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద సూచనలు చేసి వచ్చారు. రాష్ట్రంలో 2 ఏళ్ళు గడుస్తుంది పరిపాలన వీళ్ళు వెలగబెట్టబట్టి ఉన్న 2 మంత్రి పదవులు భర్తీ చేసుకునే సోయి లేదు, ఆ పవర్ లేదు వీళ్ళకు. ఓ దిక్కు విద్యాశాఖ అయితేంది, హోంశాఖ అయితేంది, ఎంత దారుణంగా ఉన్నది పరిస్థితులు. ఈ శాంతి భద్రతల సమస్య అయితేంది, విద్యాశాఖలో ఈ ఫుడ్ పాయిజన్లు, స్కూల్స్ కి రెంట్స్ కట్టకపోవడము, పిల్లలు బయటకు వచ్చి ఇది చేయడము, పూర్తి స్థాయి మంత్రిత్వ శాఖలు పెట్టుకొని పూర్తి స్థాయి గవర్నెన్స్ ఇచ్చే సోయి లేదు. కానీ మైకులు ముందు పెడితే అడ్డగోలు ప్రచారాలు, దుష్ప్రచారాలు, తిట్లు, శాపనార్థాలు, రైట్ అండి, డైవర్షన్. రైట్ అండి, సమయం మించిపోతుంది. థ్యాంక్ యూ అండి రఘునందన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి రాకేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా, మొత్తానికి ఆయన దగ్గర ఇంకా చాలా మంత్రి శాఖలు ఉన్నాయి, కాకపోతే ఆ దగ్గర పెట్టుకున్న శాఖలన్నీ కూడా అస్తవ్యస్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వాటిని దగ్గర పెట్టుకున్నదే ఆ శాఖల్ని మొత్తానికి భ్రష్టు పట్టించడానికి పెట్టుకున్నారని చెప్పేసి రఘునందన్ గారు రాకేష్ గారు ఆరోపిస్తున్నటువంటి అంశం ఇది. వాటి వార్తలు వాస్తవాలు. కీప్ వాచింగ్ టీ న్యూస్.